నిన్న ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణకి వెళ్ళాడు. అక్కడ బహిరంగ సభ పెట్టి ఏదేదో మాట్లాడాడు. ఎందుకు మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాడు అనేసి ఒకసారి ఆలోచన చేస్తే, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారంటే ఇక్కడే అర్థమైపోయింది వీళ్ళ సత్వశుద్ధి, వీళ్ళ రాజకీయాలు ఎలా ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తెలంగాణకు రావడం అంటే ఎన్ని వందల కోట్లు ఖర్చు అయ్యంటే. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు అక్కడికి, ఇంకా ఘోరం. ఇదంతా పక్కన పెడితే వీళ్ళ మీటింగ్లో బండి సంజయ్ గారు కూడా ఉన్నాడు. వాళ్ళ కుమారుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇప్పటివరకు అతను అరెస్ట్ చేయలేదు, కానీ ప్రధానమంత్రి పాల్గొన్న మీటింగ్లో పక్కనే ఇటువంటి వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఆ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు పక్క నవ్వుకుంటున్నారు. ఎంత సిగ్గుమాలిన పని. అదే పోక్సో చట్టం కింద ఏ బీఆర్ఎస్ నాయకుడి మీద లేకపోతే ఏ ముస్లిం నాయకుడి మీద కేసు నమోదైంటే ఇదే మీటింగ్లో మోదీ గారు పెద్ద పెద్ద మాటలతో ఇదిగో చూడండి ఇలా మోసం చేసేవాళ్ళు, ఇలా ముస్లిమ్స్, ఇలా అలా చెప్పేసి మాట్లాడేవాళ్ళు. సొంత పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి మీద పోక్సో కేసు నమోదైతే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అసలు దాని గురించి ప్రస్తావనించనే లేదు. అంటే ఎంత దుర్మార్గంగా నడుస్తున్న రాజకీయాలు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఇంత దుర్మార్గమా? ఇంతేకాదు, ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తెలంగాణ హైదరాబాద్లో కలుస్తాడు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కలుస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళ ఇళ్లలో కలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో కలవాలి, కానీ ఈ ప్రధానమంత్రి మోదీ గారు ఏంది తెలంగాణలో వెళ్ళి కలుస్తారు. మళ్ళీ నారా లోకేష్ గారు మైకులు పట్టుకొని మమ్మల్ని కట్టుబట్టలతో తరిమేసింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడుతారు. కట్టుబట్టలతో తరిమేస్తే వీళ్ళు ఇలా ఉంటారా? ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా సొంత ఇంటికి వెళ్ళి, తెలంగాణలో హైదరాబాద్లో కూడా సొంత ఇంటికి వెళ్ళి పరామర్శించాడే. అదే దౌర్భాగ్యం. అక్కడ కూడా రాజకీయాలే, అన్నీ రాజకీయాలే. ఎక్కడే కానీ ఇక్కడ ఇంకా బాగోగులు, రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి అంటే ఏమీ లేదు. మొత్తం సొంత రాజకీయాల కోసమే. ఏమంటే తెలంగాణలో అప్కే బార్ హమారా సర్కారే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మోదీ గారు. అఫ్కోర్స్ ఈవీఎంలో ఉన్న రోజులు అన్ని రాష్ట్రాల్లో ఆయన ప్రభుత్వం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అది పక్కన పెడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు మోదీ గారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది, తెలంగాణలోని అధికారంలోకి వస్తాం, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అధికారం సాధ్యమైన నమ్మకం కలిగింది. అంతకుముందు నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పేసి ఏదేదో తెలుగులో స్పీచ్ని కూడా ప్రారంభించాడు ఆయన. అంతేగా అందరితో ఆపాడా? లేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. 2 నెలలుగా ఈ భారాన్ని కేంద్రమే భరిస్తుంది. హైదరాబాద్ సభలో నిన్న మాట్లాడిన కేంద్రమే భరిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పని ఏంటయ్యా? ప్రజలకు సేవ చేయడమే, రాష్ట్రాలని ఆదుకోవడమే. మోదీ గారు, మీరు రాజకీయాల కోసం రాజకీయాలుగా చేయాల్సింది, మీరు ప్రైమ్ మినిస్టర్, మీరు రాజకీయాలుగా చేయాల్సింది రాష్ట్ర ప్రగతి, దేశాల యొక్క ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళడం గురించి ఆలోచన చేయాలి తప్ప రాజకీయాలు కాదు. ఇంకొక మాట అన్నాడు, నగరవాసులు మెట్రోలో ప్రయాణం చేయండి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, ఎలక్ట్రికల్ వాహనాలని ఉపయోగించండి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లకు ప్రాధాన్యం ఇవ్వండి, మధ్యతరగతి ప్రజలు విదేశీ ప్రయాణాలు మానుకోండి అని చెప్పేసి కూడా మాట్లాడాడు. సో ఈయనేదో మళ్ళీ ఏదో పెద్ద బ్లాస్ట్ అయితే పేల్చబోతున్నాడు అనేసి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఏదో ఉంది, ఏది లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే, ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఆయన అలా మాట్లాడాడంటే ఏదో మళ్ళీ కొంప అయితే మునగబోతుంది. ఇంకొక మాట అన్నాడు, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం అత్యంత ఖరీదుగా మారిపోయింది. ఏడాది పాటు ఏ ఫంక్షన్ ఉన్నా బంగారం కొనకండి. ఈ మేరకు ప్రజలందరూ కూడా శపథం చేయాలి. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. అటు రాగి కొరత కూడా తీవ్రంగా ఉంది. రైతులు సేంద్రియ వ్యవసాయానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి వారు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. వంట నూనెల వాడకం కూడా తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి హితబోధ చేశాడు ప్రైమ్ మినిస్టర్ గారు. అంటే మన ఎక్స్టర్నల్ ఎఫైర్ ఏ విధంగా ఫెయిల్ అయిందో నిదర్శనం ఈయన మాటలోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కంప్లీట్గా ఫెయిల్యూర్. దీన్ని ఎక్కడైనా ఆలోచన చేసిన అవసరమే లేదు. రాహుల్ గాంధీ గారు ముందుగానే చెప్తా ఉన్నాడు,
ఇదిగో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ పూర్తి అయిన తర్వాత అన్ని రేట్లు పెరుగుతాయి అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా నమ్మలే. ఇప్పుడు చూడండి, సాక్షాత్ మోదీ గారే ప్రధానమంత్రి తన నోటి ద్వారా మాట్లాడాలంటే ఆనిముత్యాలు ఇవన్నీ కూడా. వీళ్ళేమో పెట్రోల్ వాడద్దు, డీజిల్ వాడద్దు, అవి వాడద్దు, ఇవి వాడద్దు, బంగారం కొనద్దు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ నిన్నంతా కూడా మోదీ గారు వేసుకొని తిరిగినటువంటి కారు మొత్తం కూడా డీజిల్ కార్లే, పెట్రోల్ కార్లే. అలా ఉంటాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్లో వాళ్ళ ఇళ్లలో వెళ్ళి మోదీ గారు కలిశారు. ఎందుకంటే అక్కడ కూడా రాజకీయమే. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏకంగా గంటకు పైగా ఉన్నాడు. ఏమున్నాయంటే రాజకీయ వ్యూహాలు అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. ఎందుకంటే మిత్రపక్షాలకు తాను ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నాడో మోదీ గారు చెప్పనే చెప్పేశారు. త్వరలోనే జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి వెళ్ళేందుకు ఈ భేటీ చేశారంట. ఇక్కడ కూడా అంతే, ఎన్డీఏ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి ఏమైనా సరే ప్లాన్ చేస్తున్నారని. తర్వాత ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఇక నిద్రలేని రాత్రులు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడాడు. బీఆర్ఎస్కు ఇక నిద్రలేని రాత్రులు ఉంటాయని చెప్పేసి మాట్లాడాడు. అవుట్డేటెడ్ పాలిటిక్స్, దుష్పరిపాలనలతో ఇంకేదో మాట్లాడు. తెలంగాణ ప్రజలు విసిగిపోయారు, ఇది ఇక బీజేపీదే ఫైనల్ ఎంపిక అని చెప్పేసి ఏదేదో ఇంకా ఆయనకి ఇష్టం వచ్చాడు ఆయన మాట్లాడేహంలే. అంటే మొత్తం స్క్రిప్టేలే, అంటే ఆయన ఇష్టంగా ఆయన మాట్లాడేది ఏముండదు, స్క్రిప్ట్ని ఆయన బాగా రీచ్ చేస్తాడు. అప్కే బార్ మన సర్కారే అంట. ఈవీఎంలో ఉన్న రోజులు మొత్తం మీ సర్కారే, దాంట్లో డౌట్ లేదు. రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలే ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్లో అయితే ఆల్రెడీ మీరు 29 లక్షల ఓట్లు తీసి పక్కన పెడేయడం వల్ల ఆ 29 లక్షల మంది వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేసినా కానీ ఇప్పటివరకు ఆ కేసు పెండింగ్లో ఉండగానే ఎలక్షన్ జరిపి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసేసారంటే అక్కడే మీ దుర్బుద్ధి ఎంత అనేది అర్థమైపోయింది. మోదీ గారు, మీ రాజకీయం ఎలా ఉందో అక్కడే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. 29 లక్షలు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓవరాల్ ఓట్ల సంఖ్యతో పోలిస్తే 4% ఓట్లు. మీరు గెలిచింది కూడా 4% ఓట్లతోనే. అంటే అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ 29 లక్షల మంది కూడా చాలామంది సుప్రీంకోర్టులో కేసు వేసినారు. ఆ కేసు పెండింగ్లో ఉండగానే ఇక్కడ పని కానిచ్చేసినారు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా తన చేతుల్లో ఉన్నాయి, వ్యవస్థలన్నీ కూడా తన చేతుల్లో పనిచేస్తున్నాయి. కాబట్టి వ్యవస్థలన్నీ నీ చేతిలో ఉన్న రోజులు ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు సాఫీగా జరిగే ప్రసక్తి అయితే ఉండదేమో. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసి ఉంటే రాష్ట్రాలు, తమిళనాడులో అయితే వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ సిచ్యువేషన్ మ్యాటర్ అర్థమైపోయింది. వీళ్ళ టీం ఆర్ఎస్ఎస్ టీం ఆల్రెడీ వెళ్ళినా కానీ అక్కడ పనులు జరగలేదు. కాబట్టి వీళ్ళకి సినారియో పూర్తిగా అర్థమైపోయింది. అందుకే అక్కడ అంతగా సీరియస్గా పట్టించుకోలేదు. ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడైతే కొంచెం బాగానే ట్రై చేస్తున్నారు కూడా. ఇప్పుడు తెలంగాణలో ఏదో 1-2% ఉంది కాబట్టి అక్కడ ట్రై చేస్తే కొంచెం బెటర్గా రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది చూడాలి. తెలంగాణ ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. ఆల్రెడీ బండి సంజయ్ గారి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అదొక పెద్ద ఇష్యూ అయింది. కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మోదీ గారికి కనిపించట్లే. సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు మంచి దోస్తులు. నిన్న కూడా పక్కపక్క నవ్వుకుంటున్నారు. అదే ఒక బీఆర్ఎస్ నాయకుడు కానీ దొరుకుంటే మాత్రం ఈ సమయానికి అదే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మోదీ ఇంకా వీళ్ళందరూ కూడా ప్రస్తావించేవాళ్ళు. కానీ వీళ్ళ నాయకుడు తప్పు చేశాడు కాబట్టి ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాకపోవడం దౌర్భాగ్యం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాలే. బండి సంజయ్ గారి కుమారుడు చేసినటువంటి వ్యవహారాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపించలే. దాన్ని హనీ ట్రాప్గా చిత్రీకరించే పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు.